హాయ్ గైస్! ఈరోజు మా పెరట్లో ఉన్న అరటి పువ్వుని కోసి తెచ్చాను పచ్చడి చేద్దామని. సో, అరటి పువ్వు పచ్చడి సింపుల్‌గా ఎలా చేసుకోవాలి అనేది వీడియోలో నేను క్లియర్‌గా చెప్తాను. లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా. సో, అరటి పువ్వు అనేది ఏంటి అంటే, మన అరటికాయలంతా వేసేసిన తర్వాత లాస్ట్‌లో ఉండిపోతుంది కదా! అదే అరటి పువ్వు. సో, ఆ అరటి పువ్వుని మనం ఇప్పుడు పచ్చడి చేద్దాం. సో, పచ్చడి చేయడానికి ఫస్ట్ పైనున్న ఆకుల్లాంటి లేయర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేసి, ఒలిచేసి పక్కన పడేసి, లోపల ఉన్న పువ్వులను మాత్రం మనం సెపరేట్ చేసుకొని ప్లేట్‌లో పెట్టుకుంటాం. వాటితోనే మనం పచ్చడి చేస్తాం కాబట్టి, సో, ఆ లేయర్స్ అన్నీ తీసేసిన తర్వాత లోపల ఒక సాలిడ్ సబ్స్టెన్స్‌లాగా ఉండిపోతుందనమాట. ఒక మొగ్గలాగా. దాన్ని కూడా మనం పచ్చడికి యూజ్ చేస్తాం. పువ్వుని ఎలా ఒలుచుకోవాలి అంటే, ఫస్ట్ పైనున్న లేయర్‌ని సెపరేట్ చేసేసి, దాని లోపల ఒక బడ్‌లా ఉంటది. ఆ బడ్‌ని తీసేసి పక్కన పడేయాలి. అలాగే దానికి ఆపోజిట్‌లో ఉన్న ఫ్లాప్‌ని కూడా తీసేసి పక్కన పడేసి, ఈ పువ్వులన్నీ మాత్రం మనం స్టోర్ చేసుకుంటాం పచ్చడి చేయడానికి. అలాగే దాంతో పాటు మనం ఇందాకున్న సబ్స్టెన్స్‌ని కూడా కట్ చేసి పక్కన పెట్టుకుంటాం. ఇప్పుడు మనం ఆ పువ్వులన్నీ ఒక మిక్సీ జార్‌లో వేసుకొని మిక్సీ కొట్టుకుంటాం కొంచెం కచ్చా పచ్చాగా. సో, ఆ మిక్సీ కొట్టుకున్నదంతా ఒక ప్లేట్‌లో వేసుకొని, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని, దాన్ని నీట్‌గా కడుక్కోవాలనమాట. ఎందుకంటే దాంట్లో కొంచెం జిగురులా ఉంటది. ఆ జిగురంతా పోవాలంటే మనం కనీసం ఒక 2, 3 సార్లైనా కడగాలి. సో, పూర్వం ఆ జిగురు పోవడానికి ఏం చేసేవాళ్ళంటే, దాన్ని దంచేసి ఒక గుడ్డలో కట్టేవారు. ఆ జిగురు పోవడానికి నైటంతా. సో, మనకు మిక్సీ అది ఉంది కాబట్టి మనం క్లియర్ చేసుకొని, ఫిల్టర్ చేసుకొని, ఒక సెపరేట్ చేసుకొని, ఒక బౌల్‌లో పెట్టుకుంటాం అంతే. ఇప్పుడు యాక్చువల్ కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. క్లీనింగ్ ప్రాసెస్ అయిపోయింది కదా! ఒక ప్యాన్‌లో ఆయిల్ పోసుకొని, ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత, కొంచెం శనగపప్పు యాడ్ చేసుకుంటాం దాంట్లో. శనగపప్పుతో పాటు కొంచెం మినపప్పు కూడా యాడ్ చేస్తాం. మినపప్పుతో పాటు అలాగే జీలకర్ర కూడా యాడ్ చేస్తామనమాట దీంట్లో. అలాగే మీకు కావాలంటే కరివేపాకు అది కూడా యాడ్ చేసుకోవచ్చు. మన కారానికి సరిపడా ఒక 4-5 మిరపకాయలు యాడ్ చేసుకుంటాం. ఎందుకంటే పచ్చడిలో కొంచెం కారం కావాలి కదా! సో, మనం సెపరేట్‌గా కారం ఏమి ఎయ్యం కాబట్టి మిరపకాయలేసుకొని ఇవన్నీ కొంచెం దోరగా వేయించుకోవాలి. ఎందుకంటే మనకు అరటి పువ్వుతో పాటు కొంచెం ఫ్లేవర్‌నిచ్చే ఇంగ్రీడియెంట్స్ అనమాట ఇవన్నీ. సో, ఇవన్నీ కొంచెం బాగా దోరగా వేయించుకోవాలి. దోరగా వేగిపోయిన తర్వాత వీటిల్ని సెపరేట్‌గా ఒక ప్లేట్‌లోకి తీసేసుకోవాలి. ఎందుకంటే మనం ఏదైతే పువ్వు ఉందో ఆ పువ్వుని వేయించుకోవడానికి. సో, అదే ప్యాన్‌లో మళ్ళీ కొంచెం ఆయిల్ పోసుకొని ఇందాక మిక్సీ చేసి క్లీన్ చేసి పెట్టుకున్నదంతా మళ్ళీ ఆ ప్యాన్‌లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక మళ్ళీ దాన్ని కొంచెం నీట్‌గా ఫ్రై చేసుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చినంత వరకు. ఎందుకంటే ఆ ఉన్న ఏదైతే డ్రైనెస్ ఉందో ఆ డ్రైనెస్ పోవడానికి. సో, తర్వాత మిక్సీలో మనం ఇందాక పక్కన పెట్టుకున్నవన్నీ యేసుకొని, దాంట్లో కొంచెం ఉప్పు, కొంచెం చింతపండు యేసుకొని, ఫస్ట్ ఇనీషియల్‌గా దీన్ని మిక్సీ కొట్టుకోవాలి. ఆ తర్వాత మనం ఏదైతే పువ్వు వేయించుకున్నామో దాన్ని కూడా యేసుకొని మిక్సీ కొట్టేసుకోవాలనమాట. అంతే మన పచ్చడి ఇంక రెడీ. రెడీ అయిపోయిన పచ్చడిని ఇంక ప్లేట్‌లో పెట్టుకొని తినేయడమే. మీరు కూడా ఒకసారి ఈ పచ్చడిని ట్రై చేయండి రెసిపీ. నాకైతే చాలా చాలా బా నచ్చింది. అలా ప్లేట్‌లో పెట్టుకున్న పచ్చడిని ఒక్కొక్క ముద్ద కలుపుకొని తింటుంటే తస్సదియింది మరి మామూలుగా లేదు. చాలా చాలా బావుంది. దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలానే ఉన్నాయి. సో, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో, ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.